హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. ఆహా, ఏమన్నా ఉన్నారా? వైల్డ్ కార్డ్స్ మంచి ప్లాన్ ప్రకారం వచ్చారు. ఇది ఖచ్చితంగా మూకుమ్మడి దాడే. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్ థాట్స్ అసలు ఎలా కలుస్తాయి? వాళ్ళందరూ కరెక్ట్గా అనుకొని బయట ఇక్కడ ఓజీస్ మీద ఫైట్ చేయడానికి అయితే వచ్చారనమాట. నామినేషన్స్ చూస్తేనే అర్థమైపోతుంది. సిమిలర్ రీజన్స్, వెరీ వెరీ సిమిలర్ రీజన్స్, వెరీ వెరీ సిమిలర్ పర్సన్స్. అస్సలు టాప్ కంటెస్టెంట్స్ని అస్సలు టార్గెటే చేయలేదు, ముట్టుకోలేదనమాట. ఎందుకు ప్రమాదం, కింద వాళ్ళని నరుక్కుంటా వెళ్ళిపోదాము, పైన వాళ్ళని వేసినా మనమే బ్యాడ్ అవుతాం. మెయిన్గా మణికంఠని అసలు ఎవ్వరు అసలు అసలు నిన్నటి నుంచి మణికంఠని అసలు సైడ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ హౌస్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు నామినేట్ చేస్తేనే దిక్కులేదు, ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్గా వచ్చి మళ్ళీ మణికంఠని నామినేట్ చేస్తే అంతకంటే పెద్ద తప్పే ఉండదని గ్రహించారో ఏమో. తనకైతే ఎవరిని నామినేట్ చేశారో చూద్దాం. అండ్ ఆల్సో వాళ్ళ ఓటింగ్ లిస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాం. ఫస్ట్ డే కాబట్టి అసలు ఏ విధంగా వాళ్ళు ప్రభావితం చేశారో చూసి చెప్దాం. ఫస్ట్ మొదలెడతారనమాట. ఎవరు ఇంట్లో అనర్హులో వాళ్ళకి తగిన కారణాలు చెప్పి నామినేషన్ బోర్డు వేయాల్సి ఉంటుంది అని చెప్పారనమాట. ఇక్కడ ఇంకో అసలు విషయం ఉంటుంది ఏంటంటే, రాయల్ క్లాన్ వాళ్ళు ఈ ఓజీ క్లాన్లో ఎవరినైనా నామినేట్ చేయొచ్చు. బట్ ఈ ఓజీ క్లాన్ వాళ్ళు వచ్చేసి రాయల్ క్లాన్లో ఎవరినైనా ముగ్గురిని చూస్ చేసుకొని వాళ్ళని నామినేట్ చేయాలి. ప్రోమో ప్రకారం హరితేజ వచ్చేసి ఎవరిని యష్మి అండ్ పృథ్వీని నామినేట్ చేస్తుంది. యష్మికి చెప్తూ, అంటే మణికంఠని ఎవ్రీ వీక్ టార్గెట్ చేసి రీజన్స్ చెప్తుంది కదా. సో అవి ఫ్రెండ్స్ విషయంలో ఒకలాగా ఉంటాయి. సో ఇతన్ని నీకు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ విషయంలో ఒకలాగా రూల్స్ పెట్టుకున్నావు నువ్వు అని మాట్లాడుతుంది. నీకు రూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. నీ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేటప్పటికేమో ఒక రూలు, నార్మల్గా ఉంటే ఒక రూలా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. యష్మి చెప్తుంది, ఇది మనకంటే నామినేట్ చేసేదే అనుకుంటా. యష్మి అంటది, నా గేమ్కి నాకెవరు డిస్టర్బింగ్ ఉన్నారో వాళ్ళకి చెయ్యాలి, అంటే ప్రతి ఒక్కరినే టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనే విషయంలో రూల్స్ అన్నీ నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే నేను అది చేస్తానంటూ యష్మి క్లారిటీ అయితే ఇస్తుంది. ఇక్కడ హరితేజ యష్మిని నామినేట్ చేసింది. ఆ తర్వాత పృథ్వీని ఏ కారణం చేతంటే, మొన్న ఈ యామ్కి స్పేస్ వస్తుంది కదా, అది నీ చుట్టుపక్కల వాళ్ళందరూ అరుస్తున్నారు, నీకు చెప్తూ ఉన్నారు, అన్ని సలహాలు ఇస్తున్నారు, వాళ్ళందరూ వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళనే పాటిస్తూ ఉన్నావు, అంతేగాని నీకు ఓన్ డెసిషన్ లేదు అన్నట్టుంది. అదేమన్నా ఒక సిచ్యువేషనా? తను ఒక డెసిషన్ తీసుకోకుండా పక్కన వాళ్ళ డెసిషన్ తీసుకోవడానికి? అది ఇంగ్లీష్కి సంబంధించిన ఒక గ్రామర్. సో తనకు తెలియదు. సో ఆబ్వియస్గా పక్కన వాళ్ళు చెప్పిందే వినాలి. సో అదే క్లారిటీ పృథ్వీ ఇచ్చుకోవచ్చు. మరి ఇక్కడ పృథ్వీ ఒక ఎక్స్టెంట్కి వెళ్ళి ఏం మాట్లాడతాడంటే, మీరు చూసేది 1 అవరే కదా, మీ నామినేషన్ నేను అగ్రీ చేయను, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. మీరు అగ్రీ చేసేదే ఉంది, నేను నామినేషన్ అయితే వేసేసాను అంటది. హరితేజ వచ్చి యష్మికి అండ్ పృథ్వీకి వేస్తుంది. బేసిక్గా ఇక్కడ అర్థమైపోయింది, ఆపరేషన్ సీత, యష్మి అండ్ విష్ణుప్రియ అందరూ మొత్తం క్లాన్ అయితే కూర్చొని మరి ప్లాన్ చేసుకొని మరి వచ్చి చేస్తున్నట్టుగా ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ బిగ్ బాస్. అసలు వాళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇచ్చాడు, ఆ అవకాశం ఎందుకు ఇచ్చాడు అంటే, బిగ్ బాస్ గేమ్ని ఇంకొంచెం ఇదిగా దూకుడుగా తీసుకెళ్దామని ఆ ఛాన్స్ ఇచ్చాడా, లేకపోతే వీళ్ళకి వీలుగా ప్లాన్ చేసుకొని వచ్చాడో తెలీదు. వీళ్ళకి వీలుగా ప్లాన్ చేసుకొని వచ్చింది ప్రతిసారి ఇదే జరిగితే మళ్ళీ బాగుండదు. ఇంకా ఒక్కోసారి ఏమంటారు, కొంచెం టఫ్గా ఉండే వాళ్ళని కూడా టార్గెట్ చేయాలి మనం, అప్పుడే కదా గేమ్ బాగుండేది, ఢీ కొట్టాలి. ఎందుకు ఈ గౌతమ్ కృష్ణ అండ్ శివాజీ ఇదంతా పాపులర్ అయిందంటే, ఆ టైంలో శివాజీ ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్డ్గా బాగా ఉన్నాడు స్థిరంగా. గౌతమ్ కృష్ణ వచ్చి శివాజీని ఢీ కొట్టడంతోనే ఆ సీజన్ కొంచెం అలా హైలైట్ అయ్యి అలా అందరికీ నచ్చిందనమాట. సో అలాంటి పనులు కూడా చేయాలి. స్ట్రాంగ్గా ఉండే క్యాండిడేట్ని టార్గెట్ చేసినా వాళ్ళు పోరు. ఇప్పుడు ఆల్మోస్ట్ తర్వాత లీస్ట్ ఓటింగ్ ఎవరికి వస్తుంది? ఆబ్వియస్గా వైల్డ్ కంటెస్టెంట్గా ఎంటర్ అయిన వీళ్ళకే పడుతుంది దెబ్బ. అది వీళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్, వాళ్ళు ఎప్పటికీ కిందకి దిగరు, ఏదన్నా ఒక బిగ్ మిస్టేక్ జరిగితే తప్ప. సో వీళ్ళ మెడకి చుట్టుకుంటుంది కాబట్టి వీళ్ళ మెడకి చుట్టుకోకుండా వాళ్ళు చేసిన పని అనమాట ఇది. వాళ్ళలోనే ఒక లీస్ట్ కంటెంట్ని టార్గెట్ చేస్తే వాళ్ళు 1 బై 1 లీస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వీళ్ళు కొంచెం సేవ్ అవుతూ ఉంటారు, కొన్ని రోజులు సర్వైవ్ అవుతారు. గేమ్ అంటూ ఒక దాడిలోకి వచ్చాక మేబీ బిగ్గెస్ట్ కంటెస్ట్ని ఏమన్నా టార్గెట్ చేద్దామని ఫిక్స్ అయినట్టున్నారు. నైని పవని వచ్చేసి విష్ణుప్రియ అండ్ సీతను నామినేట్ చేస్తుంది. ఏమని చెప్తుందంటే, విష్ణుప్రియకి అసలు నీ గేమే కనిపించట్లేదు, చాలా లైట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది గేమ్ని, చీఫ్ అవుతావా అంటే ఈ వీక్ వద్దు, నెక్స్ట్ వీక్ వద్దు, అది ఇది అంటావు, ఉండేది మనం ఇక్కడ కొన్ని వారాలే, నువ్వు సర్వైవ్ అయ్యేది కొన్ని వారాలే అని చెప్తే, విష్ణుప్రియ
ప్రియ వచ్చేసి నాకు ఇది ముందు ఈ ప్రాసెస్ ఈ పాటను అర్థం చేసుకోవడానికి టైం కావాలంటే నువ్వు ఉండేది ఇక్కడ ఓన్లీ 15 వీక్స్. అందులో కూడా ఎన్ని రోజులు మనం సర్వైవ్ అవుతామో మనకు తెలీదు. సో, నువ్వు ఇంకా అర్థం చేసుకోవాలంటే అందరూ కూడా మనలాంటి కంటెస్టెంట్సే కదా అన్నట్టు నైని పావని చెప్తదనమాట. నైని పావని వచ్చేసి నువ్వు బాగా ఎమోషనల్‌గా వీక్ ఉన్నావు అన్నట్టుగా సీతని నామినేట్ చేస్తది. తర్వాత సీత ఏమో ఏడవడం అనేది నా ఎమోషను అది అంటే అదొక్ అది వన్ ఆఫ్ ద ఎమోషన్ కానీ అదే ఎమోషన్ కాదమ్మా. గేమ్ అంతా నువ్వు ఏడుస్తూనే కూర్చున్నావు. ఎందుకంటే బయట ఆల్రెడీ చెప్పేసారు. నాగార్జున సార్ అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది అదే అనమాట. వీళ్ళు ఓన్లీ సీతనే సుత్తి సుత్తి అంటూ వచ్చారు. ఓన్లీ సీత ఏడుస్తూనే ఉంటది. ఓవర్ ఎమోషన్ ఇస్తుంది అది ఇదని. సో, అక్కడ చెప్పింది ఆ అమ్మాయి ఇక్కడ తెచ్చి కూడా నామినేట్ చేసింది. సీత అయితే అది నా ఎమోషన్ అంటూ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. మెహబూబ్ వచ్చేసి యష్మి సీతకి నామినేట్ చేశాడనమాట. ఆల్రెడీ చెప్పాడు యష్మి పెద్ద సుత్తిగా ఆడుతుంది అన్నట్టుగా చెప్పాడనమాట. ఆల్సో సీతను కూడా ఈ ఎమోషనల్ పాయింట్ మీదే నామినేట్ చేశాడు. వీళ్ళంతా అనుకోనొచ్చారబ్బా! మొత్తానికి వీళ్ళు టార్గెట్ ఏం పెట్టుకున్నారంటే యష్మి, సీత, పృథ్వీ, విష్ణు వీళ్ళ నలుగురిని టార్గెట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. సో, మెహబూబ్ కూడా వాళ్ళిద్దరిని చేస్తాడు. గౌతమ్ కృష్ణ వచ్చేసరికి యష్మి, విష్ణుప్రియని చేస్తాడు. ఇక్కడ గౌతమ్ కృష్ణ వచ్చి విష్ణుప్రియకి చెప్తాడనమాట. నీ గేమ్ పక్కన పెట్టేసి నువ్వు పక్క వ్యక్తి మీద బాగా ఇంట్రెస్టెడ్ ఉన్నావు. చూడడానికి చచ్చిపోతున్నావు బయట నుంచి అని చెప్తాడనమాట. మన ఫీలింగ్స్ చెప్తున్నట్టు అనిపిస్తుంది. విష్ణుప్రియ మాత్రం నా గేమ్స్, నా ఇది, నా ఎమోషన్స్ అవన్నీ బయట పెట్టుకోవడానికే ఉన్నాను. నేను రియల్‌గా ఉన్నాను. ఫేక్‌గా ఉండడానికి కాదు అన్నట్టు విష్ణుప్రియ ఆమె ధోరణిలో ఆమె ఎప్పుడు మాట్లాడేదే మాట్లాడుతది. యష్మికి సేమ్ అనమాట. ఓవర్‌లీ స్ట్రిక్ట్‌గా ఉండడం ఉంటే లేదంటే నార్మల్‌గా రిలీజ్ అయిపోయి అందరితో నీకు కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్, రాంగ్ అనిపిస్తే రాంగ్. నీ రూల్స్ నువ్వు పెట్టుకున్నావు అన్నట్టుగా మళ్ళీ గౌతమ్ కృష్ణ మాట్లాడతారు. ఇక్కడ అందరిని టార్గెట్ చేసినట్టు జరుగుతుంది కానీ యష్మిని ఎవరైనా ఉన్న కంటెస్టెంట్స్‌లో ఎవరైనా యష్మిని ఒక్క క్వెషన్ అడిగారంటే అది చాలా బావుంటది. ఎందుకంటే సోనియా వెళ్ళకముందు యష్మి వేరు. సోనియా వెళ్ళిన తర్వాత యష్మి వేరు. నిఖిల్‌తో అండ్ పృథ్వీతో బాండింగ్‌ని పెంచుకుంటూ నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావా అనే క్వెషన్ ఎవరైనా వేశారంటే చాలా అసల వాళ్ళు నిజంగా చాలా సక్సెస్‌ఫుల్‌గా నామినేట్ చేసినట్టే యష్మిని. ఎందుకంటే ఆమె సోనియా వెళ్ళకముందు ఒకలాగుంది. సోనియా వెళ్ళిపోయిన తర్వాత అసలు ఆమె టోటల్‌గా గేమ్ చేంజ్ చేసేసింది. అండ్ ప్రేరణనే తప్పుపడుతుంది. అంత బాగా గేమ్ ఆడుతున్న ప్రేరణని ఎమోషనల్ లెస్‌గా ఆడుతుంది. అంటే ఈమెకు సడెన్‌గా అన్ని ఎమోషన్స్ ఎందుకు పుట్టుకొచ్చాయో తెలీదు. అది క్వెషన్ చేసేవాళ్ళు ఉండాలి ముందు. రోహిణి కూడా తెలిసిందే కదా! విష్ణుప్రియ అండ్ యష్మి. ఏం రీజన్స్ ఏమి ఉండవు. సేమ్ రీజన్స్. అండ్ ఈవెన్ విష్ణుప్రియ కూడా అంతే గేమ్ నెగ్లెక్ట్ చేస్తున్నావు అనే రీజన్‌తోనే విష్ణుప్రియకి నామినేట్ చేయడం. అండ్ యష్మికేమో ఒక నువ్వు టూ సైడెడ్‌గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఒకసారేమో లూజ్‌గా, ఒకసారేమో స్ట్రిక్ట్‌గా ఆడుతున్నావు అన్నట్టుగా అవే రీజన్స్. గంగవ్వ వచ్చేసి విష్ణుప్రియ అండ్ యష్మి. అసలు గంగవ్వ ఈ పాయింట్‌లోనే మనం పట్టేయచ్చు. ఇది ప్రీ ప్లాన్డ్‌గా జరిగిందని చెప్పి. ఎందుకంటే అసలు గంగవ్వకి ఎవరన్నా తెలుసా అక్కడ గేమ్ కూడా చూసి వచ్చుండదు. ఖచ్చితంగా చెప్పొచ్చు అది మనం. ఎందుకంటే ఆమెకు మామూలు లాంగ్వేజే అర్థం కాదు. ఇంకా అదంతా గేమ్ చూసి ప్రాసెస్ అర్థం చేసుకొని అది ఇంపాసిబుల్. పోనీ బయట ఎవరైనా చెప్పారంటే అది ఇంపాసిబుల్. ఇక్కడికొచ్చిన తర్వాత వీళ్ళు ప్లాన్ చేసుకొని మూకుమ్మడిగా నలుగురు మీదైతే దాడి చేశారు. విష్ణుప్రియ, సీత, పృథ్వీ, యష్మి కంపల్సరీగా వీళ్ళల్లోనే మన టార్గెట్ ఉండాలని ఫిక్స్ అయ్యారు. సో, అక్కడ తోచినట్టు చేసుకున్నారనమాట. పాయింట్స్ కూడా అసల అదే సుత్తి పాయింట్స్ అన్నీ ఉన్నవే చూసిన దాన్ని బట్టి చెప్తాము. బయట చూసిన దాన్ని బట్టి అన్నట్టు మొదలుపెట్టి స్టార్ట్ చేసి అందరిని ఫట్ మని దింపారనమాట. టేస్టీ తేజ వచ్చినప్పటికి కొంచెం ధైర్యం చేసి ఇక్కడ సీతను మణికంఠని కూడా నామినేట్ చేశాడు. సో, ఇక్కడ ఒక్క ఓటే పడడంతో మణికంఠ స్కిప్ అయిపోయాడు యాక్చువల్‌గా. ఏమవుతుందంటే ఇక్కడ టేస్టీ తేజ సీత ఎమోషన్‌కి నేను ఆల్మోస్ట్ డెడ్ అని చెప్పి ఆల్రెడీ నాగార్జున గారు అడిగితే చెప్పారనమాట. అది పక్కన పెడితే ఇక్కడ ఇతను ఎవరైతే మణికంఠ మీద ఏం చెప్పుంటాడంటే సెంటిమెంట్, సింపతి గేమ్‌తో బాగా ఆడి వచ్చేస్తున్నావు. ప్రతిదానికి ఎమోషన్ అవుతూ సింపతి గేమ్ ఆడుతున్నావు అన్నదేమన్నా హైలైట్ చేసి నామినేట్ చేసుంటాడు. ఇక్కడ ధైర్యం చేసింది ఒక్కడే ఒకడు. ఎవరు? టేస్టీ తేజ. ఆ విధంగా నామినేషన్ ప్రాసెస్ అయితే జరిగింది. మొత్తానికి ఇలా నలుగురిలోనే రఫ్ ఆడించేశారు. పృథ్వీ, యష్మి, రో అండ్ ఎవరు? సీత, విష్ణుప్రియ. సో, విష్ణుప్రియకి ఈ దెబ్బతో అయినా తన స్టాండ్ ఎక్కడుంది? అంటే తన ప్లేస్ అనేది ఎక్కడుంది? ఆల్రెడీ మణికంఠ టాప్‌లో ఉన్నాడు. తన లీస్ట్‌లో ఉంది అన్నప్పుడైనా అర్థం అవ్వాలి. ఇంకా నాకు తెలిసి ఈ మనిషికి సీరియస్‌నెస్ రాదు. ఇంక ఇలా గడిపేయడమే. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా తన ఫ్రెండ్. కానీ ఒక విషయం మాత్రం జరగచ్చు. ఏనంటే ఈ వచ్చిన కంటెస్టెంట్లు ఎంత వైల్డ్‌గా ఆడతారో చూసి, అమ్మో! ఇలా అయితే మనం కష్టమే అని ఏమన్నా ఊపొస్తదేమో చూడాలి.
ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్స్లోకి వెళ్దాం అనమాట. ఇవాళ ఫస్ట్ డేనే గంగావ్ అయితే ఓ రేంజ్లో ఉంది. 29%తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అసలు నేను ఉరికి ఆడింది. బిగ్ బాస్ ఆల్రెడీ గంగాకు చెప్పే ఉంటాడు, మళ్ళీ వస్తానంటున్నావు, మరి లాస్ట్ టైం ఉండలేకపోయావు, ఉంటావా అంటే ఉంటానని. గేమ్ ఖచ్చితంగా ఆడాలి, మరి ఈసారంటే ఆడతానని అన్నీ ఒప్పుకున్నట్టే ఉంది. ఎందుకంటే గేమ్లో కూడా నేను తగ్గేదని, నేను ఆడతాను, లోపల ఎవరు ఆడట్లేదు, నేను వెళ్ళి చూస్తాను అన్నట్టుగా మాట్లాడింది. అసలు అయితే ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఆ టాస్క్లు ఏమో ఆడకపోయేటప్పటికి అందరూ మొహమాటంగా నామినేట్ చేయాలా వద్దా అని ఆలోచించారు ఆ సీజన్లో. సో అప్పుడు కూడా అసలు గేమ్స్ ఏమి పార్టిసిపేట్ చేయలేదు ఆమె. చిన్న చిన్న డ్రామా గేమ్స్ లాంటివి పార్టిసిపేట్ చేసింది. సో అలాంటిది నిన్న ఫిజికల్ గేమ్ లాంటిది దాంట్లో కూడా ఆమె పార్టిసిపేట్ చేసింది. ఆ స్నేహితులు, మా ఇంటి దగ్గర వాళ్ళు అందరూ చెప్పారు, ఈసారి నువ్వు ఖచ్చితంగా ఉండి రావాలి, అలా ఎలా వచ్చేస్తావు అది ఇది అన్నారు, అందుకే వచ్చానని చెప్పింది కదా. సో మొత్తానికి సాధించేలాగే ఉంది. ఇటు విష్ణుప్రియ వచ్చి సెకండ్ ప్లేస్లో 20% ఉంది. ఇన్ని తప్పులు చేసినా కూడా విష్ణుప్రియ ఇంకా ఆ పొజిషన్ని అలాగే నిలబెట్టుకుంటూ ఉంటుంది. మరి పృథ్వీ అంత ఫిజికల్ గేమ్ ఆడిన పృథ్వీ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. సో అంటే ఏంటి, విష్ణుప్రియకి ఇంకా ఛాన్స్ ఉంది, తను నిలబెట్టుకునే ఛాన్స్ ఇంకా ఉందని నాకు అనిపిస్తుంది. అలాగే పృథ్వీరాజ్ వచ్చి థర్డ్ పొజిషన్లో ఉన్నాడన్నమాట 16%తో. సో పృథ్వీరాజ్కి పోటీగా ఉండే మెహబూబ్ కూడా 14%తో కిందనే ఉన్నాడు ఫోర్త్ పొజిషన్లో. సో వీళ్ళిద్దరికి ఖచ్చితంగా వీళ్ళిద్దరికైతే మంచి భారీగా పడుతుంది. సో వీళ్ళిద్దరిలో ఎవరు థర్డ్ పొజిషన్లో ఫిక్స్ అవుతారో, ఎవరు పైకి వచ్చి ఎవరు డౌన్ అయిపోతారో చూడాలి. సార్ మెహబూబ్ని అడుగుతారు, నీ బాడీతో ఎవరు పోటీ వస్తారనుకుంటున్నాడు, ఎవ్వరు లేరని చెప్తాడు కాన్ఫిడెంట్గా. సో ఖచ్చితంగా అయితే మొత్తాన్ని ఉపయోగిస్తాడు తన బాడీని అని చెప్పి అనిపిస్తుంది అన్నమాట. యష్మి వచ్చేసి ఫిఫ్త్ పొజిషన్లో ఉంది 13%తో. యష్మి పాపం బాగానే గేమ్ ఆడుతుంది కానీ ఓట్ బ్యాంక్ లేదు. క్రితంసారి చూసాం కదా ప్రేరణ యష్మి ఎంత బాగా ఆడతారు. ప్రేరణ కొంచెం ఓట్ బ్యాంక్ అయితే పెరిగింది కానీ యష్మికి కూడా పెరిగింది, బట్ స్టిల్ కొంచెం డౌన్లోనే ఉంది. కొంచెం యష్మి కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే యష్మి కొంచెం మాటలు కూడా అలాగే మాట్లాడుతుంది, అంతే స్ట్రాంగ్గా. తను చీఫ్గా ఉన్నప్పుడు ఎలా చేసిందో చూసాం, కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అందుకే డిసైడ్ అయిపోతున్నారు జనాలు. గేమ్ ఏమో బాగా ఆడుతుంది, మిగతా అంతా మళ్ళీ ఈ మధ్య వచ్చేసరికి ఈ నిఖిల్ పృథ్వీ వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎక్కువ అవడంతో వాళ్ళని ఎక్కువ ఇంప్రెస్ చేయాలని మేబీ వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏమో కలిసి వస్తుంది అనుకుంటుందో ఏమో, బాగా సోనియా ప్లేస్లోకి అయితే వెళ్ళాలని బాగా ఇదైపోయింది, అలాగే వెళ్ళిపోయింది కూడా. సో సీత వచ్చేసి 7% ఉంది, ఇప్పుడు లీస్ట్లో ఉంది సీత. ఇప్పుడు ఇక్కడ అంతా ఆపరేషన్ ఆఫ్ సీత అన్నట్టే జరుగుతుంది. అది విషయం. ఈసారి ఎలిమినేట్ అయ్యేది పక్కాగా సీతనే. ఏదో ఒక మంచిగా గేమ్ ఆడే స్కోప్ వస్తే తప్ప చెప్పలేము. సో ఇంతమందిలో ఇంకా సీతకి స్కోప్ వచ్చే ఛాన్సే లేదు. ఆ ఛాన్స్ పోగొట్టుకుంది, ఇంకా ఆల్రెడీ డౌన్లో ఉంది. ఇప్పటికి ఒక 3 times అలాగే సీత డౌన్లోకి వచ్చి పైకి వెళ్ళడం అలా జరిగింది. కానీ ఇప్పుడున్న మెంబర్స్లో సీత మాత్రమే డౌన్లో ఉంది. ఇది ఖచ్చితంగా ఇలాగే కంటిన్యూ అవుతుంది. పెద్ద యష్మికి సీతకి, యష్మి 13%, సీత 7%. కొంచెం మేబీ ఈలోపు మారొచ్చు. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్.